దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రభు కృపను బట్టి మరి మీ అందరూ చేసిన ప్రార్థనలను బట్టి క్రిస్మస్ కార్యక్రమాలేమి, నూతన సంవత్సరపు ఆరాధనలేమి అన్ని చోట్ల వీరాయలంకలో, ఎస్ఎన్ గొల్లపాలెంలో ఇక్కడ కూడా బహు ఆశీర్వాదకరంగా జరిగాయి. అంత మాత్రమే కాదు, మరి జరిగిన కార్యక్రమాలలో ముఖ్యంగా వీరాయలంకలో గ్రామస్తులందరినీ పిలిచి ప్రతి సంవత్సరం యేసయ్య పుట్టిన దినాన్ని పురస్కరించుకుని, అంటే క్రిస్మస్ రోజుని పురస్కరించుకుని అన్ని జనులందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమును, క్లుప్తంగా దేవుని వర్తమానాన్ని అందించడం అనేది కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దాదాపు గ్రామస్తులందరినీ పిలిచి మరి చిన్నగా క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా మన 3 సంఘాలు కూడా హాజరయ్యాము. చాలా ఆశీర్వాదకరంగా మరి వీరాయలంకలో కూటం జరిగింది. అదేవిధంగా మరి 3 సంఘాలు కలిసి రాగా మనం ఇక్కడ కూడా నూతన సంవత్సరపు ఆరాధనను మరి బహు ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి దేవుడు సహాయం దయచేశాడు. ఆ కార్యక్రమంలో మీ వంతుగా, అంటే మన సంఘాలన్నింటిలో వీరాయలంకలో జరిగిన కార్యక్రమానికి వారు కానీ, ఇక్కడ జరిగిన కార్యక్రమానికి మీరు కానీ మీ వంతుగా మీ సహకారాలను అందించారు. దేవుడు మీ లెక్కకు విస్తారమైన ఫలాన్ని దేవుడు దయచేయాలని నేను నా ప్రార్థన. ఎవరెవరు ఏ విధంగా మీరు సహకరించారో మీ సహకారానికి తగిన మీరు విత్తనాలు విత్తారు, దేవుడు దానికి 100 ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇవ్వాలి అనేది నా యొక్క ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, ఈ రాత్రికి ఎస్ఎన్ గొల్లపాలెంలో అక్కడ సేవను ప్రారంభించి 22 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ రోజుకి 2002వ సంవత్సరం జనవరి 7వ తారీఖున అక్కడ పరిచర్యను ప్రారంభించాము. ఈ రోజుకి 22 సంవత్సరాలు అక్కడ కంప్లీట్ అవుతుంది. కనుక ఆ కార్యక్రమంలో మరి మీరు కూడా పాల్గొనాలి అని నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా వీరాయలంక సంఘస్థులు వస్తారు, మీరు కూడా పాల్గొనండి. మీకంటే చాలా దగ్గర. ఇప్పుడు ఎస్ఎన్ గొల్లపాలెం ఎలా ఉందంటే బందర్లో భాగంగానే ఉంది, అదేం పెద్ద దూరం ఏం కాదు, చాలా దగ్గర. కొత్తగా వేసిన బైపాస్ వస్తే ఇంకా చాలా దగ్గర. 3 స్తంభాలు దాటుతారు, వెంటనే కొత్తగా వేసిన బైపాస్ రోడ్డు ఉంది. ఆ పక్కన వస్తే దేవుని స్తోత్రం. అసలు ఒక రకంగా చెప్పాలంటే 3 స్తంభాల నుంచి వాకబుల్ డిస్టెన్స్గా ఉంది. ఇప్పుడు ఎవరు నడవలేకపోతున్నారు, కానీ ఒకప్పుడు నడవగలిగిన వాళ్ళకి అదే పెద్ద దూరం ఏం కాదు. దేవుని స్తోత్రం. అంటే నడిచిరమ్మని కాదు నాకు అన్న అర్థం. అంటే ఎంత లేదు, ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే మీకు డిస్టెన్స్, 2 కిలోమీటర్ల దూరం. కనుక మీరంతా సాయంత్రం అక్కడ 6:30 గంటలకి కూటం ప్రారంభమవుద్ది. దాదాపు అంటే 8:30 టైంకి క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. 8:30 అవ్వచ్చు, లేదా 9 అవ్వచ్చు. 3 సంఘాలకి భోజన ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా అక్కడ మీరంతా పాల్గొనే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అండి దేవునికి స్తోత్రం. మనం చదివిన కీర్తన దగ్గరకు వచ్చినప్పుడు, అంటే గత కాలంలో 2023లో 58 కీర్తనలు మనం ధ్యానం చేసి అక్కడ ఆగి క్రిస్మస్ వర్తమానాలు, తర్వాత నూతన సంవత్సరపు వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. తిరిగి ప్రభు చిత్తమైతే మరికొన్ని కీర్తనలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాము. 59వ కీర్తనను మనం చూస్తున్నప్పుడు ఇది రాయబడిన సందర్భం ఏమి అంటే, 59వ కీర్తన దగ్గర రాయబడింది. ఏ సందర్భం అంటే అది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి కీర్తనకు ఒక సందర్భం ఉంది అని గతంలోనే నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ కీర్తన రాయబడిన సందర్భాన్ని మరి ఇక్కడ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది. సౌలు దావీదును ఇంకనూ వెంటాడుతూనే ఉన్నాడు. సౌలు దావీదు యొక్క ఉనికి తన రాజరికానికి ఎదురు దెబ్బ అవుతుంది అనుకున్నాడు. తన పాలనకు దావీదు ఉండడం ఏమాత్రం క్షేమం కాదు అని సౌలు భావించాడు.
దావీదును అంతం చేయాలి అనేది సౌలు యొక్క సంకల్పం. అది దైవ చిత్తమా కాదా, దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను దేవునిని ఎరిగిన వాడిగా ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచన సౌలుకి ఏమాత్రం కూడా లేదు. నిజం చెప్పాలి అంటే సౌలుకు రాజ్యాన్ని అప్పగించింది ఎవరు? సౌలును రాజుగా నిర్ణయించింది ఎవరు? దేవుడు కదా. గాడిదలు వెతుక్కునేవాడిని పిలిచి రాజుగా నిర్ణయించాడు. ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు కదా. చాలాసార్లు మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి, ఆశీర్వదించే దేవుని ఎడల మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి అని ఆయన ఎదుట ఎంత వినయ విధేయతలు ప్రదర్శించాలి, మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగా పెంపొందించుకోవాలి, దైవిక స్వభావాన్ని సంతరించుకోవడానికి, దైవికమైన గుణ లక్షణాలను అలవర్చుకోవడానికి మనం ఇంకా ఎంతగా ప్రయత్నం చేయాలి అనే దానికన్నా ఎదుటి వారి ఔన్నత్యాన్ని చూసి సహించలేని స్థితి ఉండడం కడు విచారకరమైన విషయం. దేవునికి స్తోత్రం. నీ పక్కన వాడు ఎదిగితే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? తన ఎదుగుదల తనను ఎదగనివ్వండి, తనను వర్ధిల్లనివ్వండి. నిన్ను ఆశీర్వదించిన దేవుడే తనను ఎందుకు ఆశీర్వదించకూడదు? దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించాడు కదా, నీకు అధికారం ఇచ్చాడు కదా, అందలం ఎక్కించాడు కదా, అక్కరలు తీర్చాడు కదా, నీ కొరతలు కొదువులు తీరుస్తున్నాడు కదా, నీతో మరి నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. సౌలు అవిధేయుడైన తర్వాత ఈ అనాలోచనలన్నీ తన జీవితంలో వస్తాయి. దైవ చిత్తాన్ని అతిక్రమించిన తర్వాత దేవుడు ఏ కార్యార్థమై అతనిని పిలిచాడో, ఏ బాధ్యతలు అప్పగించాడో ఆ బాధ్యతలు నెరవేర్చడం మానేసి దేవుని ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలు సురక్షితంగా జీవించడం కోసం ఎటువంటి పాలన వారికి అందించాలో ఆ పాలన అందించే పని వదిలేసి కొండలు కోనలు లోయలు పట్టుకుని అరణ్యాలు పట్టుకుని దావీదును తరుముతున్నాడు. దావీదు బ్రతికుంటే నా సింహాసనానికి ప్రమాదం వస్తుంది అనే భావనలో దావీదు ఉండడం నా కుటుంబానికి కానీ నా బిడ్డలకు కానీ ఏమాత్రం క్షేమం కాదు అని అనుకుంటున్నాడు. చాలా మంది ఊహల్లో బ్రతికేస్తుంటారు ఈ రోజుల్లో. ఊహల్లో కూడా చెడ్డ ఊహలు, ఇమాజినేషన్స్. దావీదు కేవలం ఊహ కాకపోతే ఏంటి, ఏనాడు కూడా దావీదు సౌలుకి హాని చేయాలని కలలో కూడా ఊహించిన వాడు కాదు. కలలో కూడా సౌలుకు ప్రమాదాన్ని తలపెట్టాలని దావీదు అనుకోలేదు. మరో మాటలో చెప్పాలంటే ఇప్పటికే సౌలు జయించలేని శత్రువు అయిన గొల్లియాతును దావీదు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి దేవుని శక్తి ద్వారా గొల్లియాతును జయించాడు. గొల్లియాతును ఇప్పటికే దావీదు చంపి ఉండకపోతే ఆ గొల్లియాతే సౌలును చంపేసి ఉండేవాడు కదా. అంటే దావీదు తన జీవిత కాలం అంతా సౌలుకి మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. సౌలు కుటుంబానికి కూడా మేలు చేశాడు కానీ కీడు చేయలేదు. సౌలు కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా దావీదు హానిని తలపెట్టినవాడు కాదు. అటువంటి తలంపు కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ప్రియులారా, మనం ఎవరికి మేలు చేస్తున్నామో వారు మనను గురించి పరిపరి విధాల వేరుగా ఆలోచించడం అనేది కడు విచారకరమైన విషయం. మనమేమో ఎదుటి వారు బాగుండాలి అని ఆశపడతాం. వారు పచ్చగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, వారు బాగుండాలి, మనం కూడా బాగుండాలి, అందరం బాగుండాలి అని మనం ఆకాంక్షిస్తాం, అభిలషిస్తాం. కానీ కొన్నిసార్లు మనం ఎవరి మంచిని కోరుకుంటున్నామో వీరు నా మంచి కోరుకోవడం లేదు అనే ఆలోచనలు వారు కలిగి ఉండడం చాలా విచారకరమైన విషయం. మనమేమో వారికి మంచి చేయాలనుకుంటున్నాము, వారేమో తమ మనసులో ఏదో ఊహించుకుని వీరు నాకు ఏదో కీడు చేయాలనుకుంటున్నారు, వీరు నాకు ఏదో హాని చేయాలనుకుంటున్నారు అని వారు ఊహించుకోవడం అనేది చాలా చాలా విచారకరమైన విషయం. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో వారికి మనం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. మన వంతుగా మనం వారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అయినా దానిని వారు అర్థం చేసుకోరు. వీరు నాకు ఏదో కీడు చేయాలనుకుంటున్నారు,
వారికి నేనంటే ఇష్టం లేదు, వీరికి నేనంటే ఇష్టం లేదు అనుకుని ఊహా ప్రపంచంలో ఉండిపోయి, ఆ ఒక ఇమాజిన్ వరల్డ్ లో ఉండిపోయి ఆ చెడు ఊహల్లో చూడండి ఈ హ్యూమన్ రిలేషన్స్ కాస్త, మానవ సంబంధాలను కాస్త కట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, బలహీనపరుచుకునే ప్రయత్నం చేస్తారు. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారిని నేను దూరం చేసుకునే పరిస్థితి, నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారిని నువ్వు దూరం చేసుకునే పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న ఎవరైనా మీరు వేరుగా పరిపరి విధాల ఎవరి గురించైనా చెడుగా ఆలోచన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీ మంచి కోరే వారిని ఎవరైనా మీరు దూరం పెడుతున్నారేమో ఆలోచన చేయండి. మీ అభివృద్ధిని కోరుకుంటున్న వారిని ఎవరినైనా ఎడం పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో మీరు ఒకసారి ఆలోచన చేయడం చాలా మంచిది. మీకు వచ్చిన ఊహలన్నీ కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. ఏదో భ్రమంలో ఉండిపోయి ఈ భ్రమంలో మీరంటే గౌరవం ఉన్న వారిని కూడా మీరు ఎడం చేసుకుంటున్నారేమో, దూరం చేసుకుంటున్నారేమో మీరు ఆలోచన చేయండి. మీరు ఊహించేదే ఎప్పుడు కరెక్ట్ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. 1కి 10 సార్లు ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మనుషుల్ని దూరం పెడుతున్నాను? ఎందుకు వారేమో మంచిగానే మాట్లాడుతున్నా, అయినా నేను వాళ్ళని నా హితులుగా నేను వాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నాను? నా క్షేమం కోరేవారిగా వాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నాను అనేది ఆలోచన చేయండి. ఇంకొకటి, నీ నుండి ఎవరు ఏమి ఆశించకపోయినా వారు నా నుండి అది ఆశిస్తున్నారేమో, ఇది ఆశిస్తున్నారేమో, అది కోరుకుంటున్నారేమో, ఇది కోరుకుంటున్నారేమో అని అనుకోవడం కూడా కొన్నిసార్లు అది భ్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇక్కడ చూడండి, దావీదు సౌలుకి ఏనాడు హాని చేసిన వాడు కాదు. దావీదు సౌలుకి ఏనాడు హాని చేసిన వాడు కాదు. కానీ సౌలు వద్ద నుండి పంపబడిన మనుషులంట దావీదును చంపేయడానికి వచ్చారు. అసలు దావీదును భూమి మీదే లేకుండా చేయడానికి వచ్చారు. దావీదు ఉన్న ఇంటి చుట్టూ వాళ్ళు కావలిగా ఉన్నారట. దావీదు దొరికితే చాలు చంపేద్దాం అనుకుంటున్నారట. ఆ సందర్భాన్ని ఉద్దేశించి కూడా దావీదు కీర్తనను రాశాడు. ఇంత భయంకరమైన సంభవాల్లో కూడా ఆయన ఈ మంచి కీర్తనను ఈ సందర్భాన్ని ఉద్దేశించి రాశాడు. ఆయన ఏమంటాడంటే, దేవుని స్తోత్రం, ఆయన ఏమంటాడంటే 59, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. దేవుని స్తోత్రం. అంత కష్ట సమయంలో కూడా, అంత క్లిష్ట సమయంలో కూడా, అంత సంక్లిష్ట సమయంలో కూడా దావీదు యొక్క పర్సనల్ రిలేషన్ చూడండి, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని స్తోత్రం. దావీదుకి దేవునికి ఉన్న అనుబంధం చూడండి, ఆ ఆప్యాయత, దేవునికి ఉన్న ఆప్యాయత, దావీదుకు దేవుని మీద ఉన్న అభిమానం లేక ఇష్టం మీరు చూడండి. తన కష్టాన్ని దేవునికి చెప్తున్నాడు. మై గాడ్, నా దేవా, మై ఎనిమీస్, చూడండి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. హల్లెలూయా, హల్లెలూయా. కదా, నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటే, ఇబ్బంది పెట్టే మనుషులు, నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులు ఏమైనా ఉంటే, ప్రభువా వారి చేతి నుండి నన్ను తప్పించిన ఆయన, నన్ను ఇబ్బంది పెట్టే ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పించిన ఆయన అని దేవునితో చెప్పడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవునితో మాట్లాడడం అంటే కేవలం తీరిగ్గా కూర్చుని మోకరిల్లి ప్రార్థన చేయటమే అని కూడా మీరు అనుకోవద్దు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుడి అని పౌలు ఒక సందర్భంలో అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అంటే కేవలం తీరిక సమయం చూసుకుని మోకరించి ప్రార్థన చేయటం మాత్రమే కాదు. ఒక సంగతి తెలుసా, నువ్వు ఏ పనిలో ఉన్నా నీ మనసులో ప్రార్థన చేయొచ్చు. ఏ పనిలో ఉన్నా చేయొచ్చు. ప్రయాణం చేస్తున్నా నువ్వు ప్రార్థన చేయొచ్చు. నీకు ఏదైనా నీ కన్నుల ముందు కాస్త బాధ కలిగించే విషయం వచ్చింది, వెంటనే దేవునితో మాట్లాడొచ్చు. దేవా చూడయ్యా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడు అయినా. దేవా చూడయ్యా, ఎంత కష్టం వచ్చిందో చూడు, నాకు ఏ ఇబ్బంది వచ్చిందో చూడు. దేవుని స్తోత్రం. నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూడు. ఈ సమయంలో నువ్వు ఏదైనా నాకు చేయాలి. ఇదిగో నన్ను అనే ఆ మాటలనే మనుషుల బారి నుండి నన్ను తప్పించు. లేదా వాళ్ళు నన్ను మాటలు అంటున్నారు,
ఈ ఇబ్బంది నుండి నన్ను కొంచెం తప్పించినైనా, వాళ్ళ స్వభావాలు మార్చు, లేదా వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తగిన జ్ఞానం నాకు దయచేయనైనా. నేను చాలా నలిగిపోతున్నాను. ఈ నలుగుల్లో ఎక్కడ కూడా ఆత్మీయత కోల్పోయే స్థితి నా జీవితంలో లేకుండా నాకు చేయనైనా, నమ్మకం ఉండేటట్లు చేయనైనా అని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, అలా దేవునితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉండడం ఎంత సంతృప్తినిస్తుందో తెలుసా? మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనం కొన్నిసార్లు ఎటువంటి ఆలోచనలో ఉంటామంటే, ప్రార్థన అంటే అన్ని పనులు అయిన తర్వాత కూర్చుని రాత్రికి ఏ మంచం పడక మీదకి వెళ్లే ముందో, లేదా ఏ పని ప్రారంభించే ముందు ఉదయం కూర్చొని ప్రార్థన చేయడం అనుకుంటా. అవి అవసరమే, కంపల్సరీ అవసరమే. కానీ ప్రార్థన అంటే దావీదు జీవితంలో మనం చూస్తాం, ప్రతి స్థితిలోనూ దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు. అన్ని స్థితుల్లో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం. నీ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, నీ బండి మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, నీ కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. లేదా నీ వ్యాపారంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, నీ చేతి పని ఉన్న దగ్గర ప్రార్థన చేయొచ్చు. అది నీ అంతరంగంలో జరిగే కార్యక్రమం కదా. ఎప్పుడు ఇంటర్నల్ రిలేషన్షిప్ దేవునితో మనం కలిగి ఉండడం చాలా మంచిది. నీ ఆత్మ దేవుని ఆత్మతో పెనవేసుకుని ఉండడం చాలా మంచిది కదా. దావీదు హృదయం అంట యోనాతాను హృదయంతో పెనవేసుకుపోయింది, లేదా కలుసుకుని పోయింది. అలాగే నీ హృదయం దేవుని హృదయంతో కలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఎప్పుడు అంటే, ఒకవేళ నువ్వు పైకి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వీళ్ళు విని అభ్యంతరపడే అవకాశం ఉంది. నేనున్న పని దగ్గర లేదా నా డ్యూటీలు నువ్వు అనుకుంటే నువ్వు పైకి చేయాల్సిన అవసరం కూడా లేదు. లోపల నీవు ప్రార్థన చెయ్యి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉంటే తెలుసా, చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థన పరిస్థితులను మార్చును. అదే మనుషుల్ని మార్చుద్ది. నేను ప్రసాదరావు గారు ఏం చెప్పినా ఏకీభవిస్తానండి. దేవుని స్తోత్రం కదా. మనుషుల్ని మార్చుద్ది, తర్వాత ఏం చేస్తుంది? పరిస్థితులను మార్చును. హల్లెలూయా. తర్వాత ఇక్కడ దావీదు చూడండి, అందుకే దేవుడితో చెప్తున్నాడు, మై గాడ్, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు నాయనా. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు. నన్ను చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీవు నన్ను ఉద్ధరించు. నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నానయ్యా, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. నువ్వు నాకు సహాయం చేయనైనా అని దావీదు దేవునితో చెప్తున్నాడు. నా మీదికి పడువారికి చిక్కకుండా నీవు నన్ను ఏం చేయాలంటే ఉద్ధరించాలి. హల్లెలూయా. నేను మరొకటి కూడా ఆలోచన చేస్తున్నాను. దావీదును నలగొట్టే పరిస్థితులు, దావీదును ఒత్తిడి చేసే పరిస్థితులు, దావీదు కన్నీటికి కారణమైన పరిస్థితులు, కొన్నిసార్లు దావీదు అన్నపానములు పుచ్చుకొనడానికే ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా నలగొట్టబడిన పరిస్థితులు దావీదును ఓ మహాభక్తుడిగా తీర్చిదిద్దాయే నేను అంటున్నాను. దేవుని స్తోత్రం. కన్నీళ్లే అన్నపానములైన పరిస్థితులు అవి దావీదుకు నిజంగా ఇబ్బందే గాని ప్రాణాపాయ పరిస్థితులు దావీదును చాలా నొప్పించిన మాట వాస్తవమే గాని దావీదును ఒక ఉత్తమమైన భక్తుడిగా అవి తీర్చిదిద్దాయి. దేవుని స్తోత్రం. నన్ను అడిగితే ఏ నొప్పి లేని వాళ్ళు భక్తులు అవుతారంటే, ఏ నొప్పి లేని వాళ్ళకన్నా ఎంత నొప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు అంత మంచి భక్తులు అవుతారు. ఎంత నలిగిన వాళ్ళు అంత భక్తులు అవుతారు. హల్లెలూయా. విరిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అంటాం. ఊరికే హృదయం ఎందుకు విరుగుద్ది, ఎందుకు నలుగుద్ది? కావలసిన డబ్బు చేతిలో ఉన్నప్పుడు, నేను చిన్న మాట కూడా అనేవాళ్ళు లేనప్పుడు, నీకు అసలు ఏ నొప్పి లేనప్పుడు నీ హృదయం ఎందుకు ఇరుగుద్దా? ఏం ప్రసాద్ ప్రసాద్ గారు ఉన్నది కూడా కరెక్టే కదా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు,
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా, ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే నిన్నే యేసయ్యా, ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే నిన్నే యేసయ్యా. హల్లెలూయా. మరక మంచిదే అన్నట్టు ఎవరో యాడ్డోళ్ళు, దేవుని స్తోత్రం. నలుగుడు మంచిదే. హల్లెలూయా. కొన్నిసార్లు ఏ నలుగుడు లేని వాళ్ళు భక్తిహీనతలోకి వెళ్ళిన వాళ్ళు నేను చాలా మంది చూశాను. ఏ ఇబ్బంది లేని వాళ్ళని భక్తిహీనతలోకి నెట్టబడిన వాళ్ళు చూశాను. ఓ మాట చెప్పాలంటే శ్రమలు మనకు మారు వేషాల్లో వచ్చే ఆశీర్వాదాలు. హల్లెలూయా. శ్రమ నుండి ఉండుట నాకు, దావీదు శ్రమ, మరి ఇన్ని శ్రమలు వచ్చినాయని దేవునితో చెప్తున్నాడు కదా. శ్రమలు వచ్చి నన్ను చెడగొట్టే, శ్రమలు నన్ను పాడు చేసి అనొచ్చుగా, అన్నాడా? అనలేదు. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. ఎప్పుడంటే శ్రమలు వచ్చి తప్పిపోయాడా? శ్రమలో లేక తప్పిపోయాడా? దేవుని స్తోత్రం. శ్రమ కలగక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచాను. శ్రమలు వచ్చినాయి, ఇదిగో ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుస్తున్నాను. హల్లెలూయా. శ్రమలు వస్తేనేమో వాక్యం అనుసరించి నడుస్తున్నాడంట, శ్రమలు లేనప్పుడేమో త్రోవ విడిచి తిరిగాడంట కదా. హల్లెలూయా. కనుక దావీదైతే దేవునితో చక్కగా చెబుతున్నాడు, నా మీద పడు వారికి చిక్కకుండా మరి నన్ను ఉద్ధరించయ్యా అంటాడు. తర్వాత పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము. దేవుని స్తోత్రం. ఈ మొదటి 2 వచనాల్లో చూస్తే మొదటి లైన్లో తప్పింపుము అన్నాడు, 2వ లైన్లో ఉద్ధరించు అన్నాడు, 3వ లైన్లో తప్పింపుము అన్నాడు, 4వ లైన్లో రక్షింపు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు తప్పించే దేవుడు, మన దేవుడు ఉద్ధరించే దేవుడు. అప్పుడు అంటారు, ఉద్ధరించావులే, చాలా ఉద్ధరించారులే అని అంటారు. దేవుని స్తోత్రం. అంటారా? మీరు ఎప్పుడైనా అన్నారా? చాలా ఉద్ధరించావులే, ఏదో ఏంటి ఓ మాట్లాడుతున్నా పెద్ద ఉద్ధరించినట్టు నన్ను అని అంటారు లేదా? హల్లెలూయా కదా. మన దేవుడు ఏ దేవుడు అండి? ఉద్ధరించే దేవుడు కదా. ఎవరు ఉద్ధరించక్కర్లా. ఎవరు ఉద్ధరిస్తారు మనల్ని? దేవుడు ఉద్ధరిస్తాడు. మన దేవుడు ఉద్ధరించే దేవుడు. ఉద్ధరించే దేవుడు మాత్రమే కాదు, మనల్ని ఆయన తప్పించే, కీడుల నుండి తప్పించే దేవుడు, ప్రమాదముల నుండి తప్పించే దేవుడు, ఇబ్బందుల నుండి తప్పించే దేవుడు. దేవుని స్తోత్రం. శ్రమల నుండి తప్పించే దేవుడు. శ్రమలో తోడయుండి విడిపించుతాడు ఆయన. విడిపించడమే తప్పించడం. దేవునికి స్తోత్రం కదా. అంతేకాదు రక్షింపుము, మనల్ని ప్రతి విధమైన ప్రమాదాల నుండి ఆయన రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఏమాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఏ కష్టంలో ఉన్నావో, ఏ భయాల్లో ఉన్నావో, చూడండి, టీవీలో చూస్తున్న వాళ్ళు కూడా, అంటే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా, ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నా ఎదుటనున్న మీతో మనవి చేస్తున్నాను, నా మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మీ ప్రక్కనే ఉన్నాడు అని తలంచండి. నీ ప్రక్కనున్న దేవుడు నిన్ను తప్పించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు అన్న సంగతి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని, నిన్ను ఎవరు ఉద్ధరించకపోయిన వల్ల ఉద్ధరించేవాడై ఉన్నాడు. నిన్ను తప్పించే శక్తి ఎవరికి లేదేమో, దేవునికి ఉంది. దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు మీరు గమనించండి. నువ్వు వాంఛించదగిన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరిగి ఉంటాయి. ఎన్నో రకాలుగా నువ్వు గాయపరచబడి ఉంటావు.
నలిగిన పరిస్థితులు నీకుండుంటాయి, కానీ దేవుడు తప్పనిసరిగా నీకు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత మాట కానీ మనం చూస్తే 3వ వచనం, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయ్యే బలవంతులు నా పైన పోగు చేయబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎందుకు పుట్టారో ఆ పని చేస్తారు. తిట్టేవాళ్ళు తిడటానికే పుట్టారు, అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడటానికే పుట్టారు కదా. నిన్ను ఎవరైనా బాధ పెట్టేవాళ్ళు ఉంటే ఆ బాధ పెట్టేవాళ్ళు ఎందుకు పుట్టారు అనుకుంటున్నారు? నిన్ను బాధ పెట్టడానికే పుట్టారు. ఎందుకు పుట్టారు ఆ పని చేయనివ్వండి, కానీ నువ్వెవరికి ప్రార్థన చెయ్యి? దేవునికి ప్రార్థన చెయ్యి. ఎవరు ఏ పనికి పుట్టారో పని చేయనివ్వండి. మనం వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించి వారిలో మార్పు కోసం మనం వారి కోసం మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. నా పాపాన్ని బట్టి కాదు, నా దోషాన్ని బట్టి కాదు, కానీ వారు ఊరకయ్యనంట బలవంతులైన వాడు నా పైన పోగు చేయబడి ఉన్నారు. బలవంతులైన వాళ్ళు ఏంటంట? దావీదులకు విరోధంగా పోగు చేయబడి ఉన్నారంట. ప్రాణము తీయవలెనని. దేవుని స్తోత్రం. ప్రాణము తీయవలెనని పొంచి ఉన్నారు. యేసయ్య అన్నాడు, నా అనుమతి లేనిది, అంటే నేను బైబిల్లో ఉన్న మాట ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు, కానీ ఆయన అనుమతి లేకుండా మన తలలో వెంట్రుక కూడా రాలదు. నమ్ముతున్నారా మీరు? దేవుని స్తోత్రం. మన వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయంట. ఆయన అనుమతి లేకుండా వెంట్రుక కూడా రాలిపోదంటే ప్రతి విషయంలోనూ దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. ప్రాణం పెట్టింది ఎవరు? తీసుకునేవాళ్ళు ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం కదా. మన ప్రాణము దేవుని వశములో ఉంది. ఒకసారి నెబుకద్నెజరుతో మాట్లాడుతూ దానియేలు నెబుకద్నెజరుకు వచ్చిన కళ యొక్క భావాన్ని వివరిస్తూ, నెబుకద్నెజరు కాదు, దర్యావేషణ బెల్షజర్తో మాట్లాడుతూ, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమందున్నవో ఆ దేవునికి నీవు భయపడక ఆ దేవుని మీద నీవు హెచ్చించుకున్నావు. అంటే బెల్షజరు యొక్క కళ భావం చెప్పడానికి దానియేలు బెల్షజరు యొక్క దగ్గరికి రప్పించబడ్డాడు. ఏ కళ చెప్పడానికి? ప్రసాదరావు గారు చెప్పొద్దు, టీచర్ గారు. దేవుని స్తోత్రం. కనుక ఈ మధ్య ఇక మీకు ఎక్కువ ప్రశ్నలే వేస్తూ ఉంటాను నేను. మీ బైబిల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటాను. కానీ దేవుని స్తోత్రం కదా. మేనే టేకేర్ ఒపార్సింగ్. ఒక హస్తం వచ్చిందంట, మానవ హస్తం లాంటి హస్తం. బెల్షజర్ ఏంటంటే గోడ మీద రాసిందట, మేనే టేకేర్ ఒపార్సింగ్. దానికి బెల్షజర్ దగ్గర ఉన్న ఏ పండితులు కూడా దాని అర్థం చెప్పలేకపోయారు. ఎవరి వల్ల కాలేదు. చివరికి దానియేలుని పిలిపించారు. నెబుకద్నెజరు భార్య యొక్క సలహాతో పిలిపించారు. పిలిపించినప్పుడు బెల్షజరుతో దానియేలు చెప్తున్నాడు, నీ తండ్రిలాగే హెచ్చించుకున్నాడు, నీ తండ్రికి దేవుడు తగిన బుద్ధి చెప్పాడు. ఆయన కుమారుడు అయిన నీవు ఈ సంగతి నువ్వు తెలుసుకోకపోవడం చాలా విచారం. మీ నాన్న కాస్త తోక జాడించాడు, దేవుడు తోక కత్తిరించాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడి మీద హెచ్చించుకున్నాడు. దేవుడు 7 సంవత్సరాలు గడ్డి మేసేటట్టు చేశాడు మీ నాన్నని, కానీ ఆ సంగతి నీకు ఇంకా తెలియలేదు, నువ్వు హెచ్చించుకున్నావు అనుకుంటూ, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమందు ఉన్నవో అది ఎరుగక నీవు మహోన్నతుడైన దేవుని నువ్వు హెచ్చించుకున్నావు. ఇదిగో దేవుడే ఇది రాయించాడు. దేవుడు నేను తూకం వేశాడు, త్రాసులో తూకం వేశాడు. ఆ తూకంలో నీవు తేలిపోయావు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ రాత్రే బెల్షజరు హతుడయ్యాడు. ఆ రాత్రి తెచ్చిపోయాడు. ఎందుకంటే దేవుని మీద హెచ్చించుకున్నాడు. నేను ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నా తెలుసా? మన ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూసినప్పుడు వీళ్ళు ఎలా బ్రతికారా అనిపిస్తుంది, కానీ ఆశ్చర్యం. ఒక భయంకరమైన యాక్సిడెంట్, బైక్ స్కిడ్ అయ్యి లారీ కిందకి వెళ్ళిపోయింది. ఒక ఆమె లారీ వెళ్ళిపోయింది, కానీ ఆమెకి ఏమీ కాలేదు. మధ్యలో చక్కగా సేఫ్కి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఒకసారి ఒకళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ మీద జారిపోయారు.
జారిపోతే అది ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటాను అనుకుంటే ఏం లేదు. ఈ మధ్య ఒక తల్లి పడిపోయిన బిడ్డ కోసం దూకేసింది. బిడ్డను ఎట్లా పెట్టుకుని అలాగే వంగిపోయింది. ఎలా ఉందో ట్రైన్ దాటిపోయే వరకు ఏమవలేదు. దేవుని స్తోత్రం. ఈ రీసెంట్గా వీడియో, అది వైరల్ అయిన వీడియో. అంటే పోయే గడి వస్తే ఆపేవాళ్ళు లేరు, దేవుడు ఆపాలనుకుంటే పోయే ఛాన్సే లేదు. ప్రాణం ఎవరి చేతుల్లో ఉందండి? దేవుని చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం. దావీదు ప్రాణం తీయాలనుకున్న వాళ్ళంతా పోయారు. మనం చూస్తే దావీదు ప్రాణం తీయాలనుకున్న సౌలు పోయాడు. దావీదును ఇది అసలు నరికేసి కాకులకి గద్దలకి వేస్తానన్నవాడు, దేవతలకు బలిస్తానన్న గొలియాతే మొదట గొలియాతు పోయాడు, దావీదు చేతిలో తెచ్చిపోయాడు కదా. సౌలు మరి తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు. దావీదు ప్రాణం తీయాలనుకుంటున్న అబ్షాలోము కూడా చనిపోయాడు. అంటే దావీదును చంపాలని ఎంతమంది కత్తి కట్టారో, కత్తి కట్టిన వాళ్ళంతా కత్తిపాలు అయిపోయారు. కానీ దావీదు ఇంకా నిలిచే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ తోడున్నప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఈ రోజు ఒకవేళ నిన్ను నవ్వులు పాలు చేశామని ఎవరైనా నవ్వుతున్నారేమో, కానీ నీ ఇబ్బందిని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ శ్రమను బట్టి నిన్ను చులకన చేసి మాట్లాడుతున్నారేమో, నిన్ను గేలి చేసి మాట్లాడుతున్నారేమో, నీ మీద ఏదో పగ సాధించామని, నీ మీద పై చేయి తమదయిందని అతిశయిస్తున్నారేమో, కానీ రేపు నవ్వులు పాలు అయ్యేది వాళ్ళే. దేవునికి స్తోత్రం కదా. నీకు వచ్చిన అవమానం టెంపరీ, వాళ్ళకు వచ్చే అవమానం పర్మనెంట్. దేవుని స్తోత్రం. కనుక తాత్కాలికంగా మనకు ఎదురైన పరిస్థితులు బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు కదా. విచిత్రం ఏంటో తెలుసా, అసలు లేపేస్తాను, ఏమైనా చేస్తాను, సైన్యం ఉంది వెనకాల, నాకు అధికారం ఉందని సౌలు అనుకున్నాడు. కానీ సౌలే ఆ విధంగా చనిపోతాడని కలలో కూడా ఊహించలేదు. దేవునికి స్తోత్రం. కనుక నీ జీవితంలో పిల్లలు, ఒకవేళ మనుషులు ఎవరైనా నీకు హాని తలపెట్టాలి అని అనుకున్నా ఎవరు నీకేమీ చేయలేరు. లేదా ఎవరైనా నిన్ను నష్టపరచాలి నీ వెంటపడినా తాత్కాలికంగా ఒకవేళ నీకు నష్టంలాగా అనిపించవచ్చేమో, కానీ అది లాంగ్ టర్మ్ లో నీకు అది మేలే చేస్తుంది, కానీ కీడు చెయ్యదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రతి శ్రమకు ఒక రెమెడీ ఉంది ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం. ప్రతి కష్టానికి శోధనతో కూడా, అంటే శోధనలోకి అప్పగించి వదిలేడు. శోధనతో కూడా ఏం చేస్తాడు ఆయన? తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. శోధకుడు నిన్ను శోధించవచ్చు గాక, కానీ ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరొక మాటను మీతో చెప్పనే ఉండే, బైబిల్లో ఉంది. యోబును కళ్ళారా చూసిన యోబు స్నేహితులు మరలా యోబు సర్వైవ్ కాగలడని కలలోనైనా ఊహించారా కదా. మనం వెళ్ళినా యోబు ఊర్లోనే, యోబు ఇంటి పక్కన వాళ్ళ మనమైనా, యోబు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కళ్ళారా చూసి, యోబు తులతూగిన పరిస్థితి, వైభవంగా ఉన్న పరిస్థితి, గొర్రెలు, గొడ్లు, గాడిదలు, ఎద్దులు అన్నీ ఉన్న పరిస్థితి, దాసదాసీలు ఉన్న పరిస్థితి, 10 మంది బిడ్డలతో కళకళలాడుతున్న కుటుంబం, 10 వాళ్ళతో కళకళలాడుతున్న కుటుంబం. వెనకటి రోజుల్లో చెప్తుంటారు, ఎలుగైపోయి ఎలుగుతుంటే తినేవాళ్ళు తింటా ఉండేవాళ్ళు అని చెప్తుంటారు. వెనకటి రోజుల్లో సంగతులు. ఎప్పుడు పొయ్యి ఆరేది కాదండి అంటుంటారు. అది సరేనండి, మీలాంటి వాళ్ళ ఇళ్లలోనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. కొందరి ఇళ్లలో అంటే అది చాలా ఘనతగా చెప్పుకున్నాడు పెద్దవాడు, చాలా ఘనతగా చెప్పుకున్నాడు. ఇవాళ కొన్నిసార్లు ఎట్లా ఉందండి పరిస్థితి, 2 బంధువులు వచ్చినా కానీ బజార్ నుంచి ప్యాకెట్ తేవడం వచ్చింది పరిస్థితి ఇప్పుడు. అంటే అందరు కాదు, కొందరు పరిస్థితులు, కొందరు ఎట్లా వచ్చినాయి, ఏ పూట కాబట్టి ఈ పూట తీసుకుని తినాలా అన్నట్టు వచ్చేసింది పరిస్థితి. దేవుని స్తోత్రం. కనుక ఆ రోజులు అట్టుండేది. అంటే నేను అంటున్నా, నేను ఎందుకంటే ఈ విషయం చెప్తున్నది, అసలు ఈ విషయాన్ని ఎత్తడానికి కారణమే మర్చిపోయాను ఇప్పుడు. సరే వినండి. దేవుని స్తోత్రం కదా. అంత వైభవముగా ఉన్న పరిస్థితులు. ఎందుకు ఆ విషయం ఎత్తానో నేను మర్చిపోయాను. ఇక్కడ చూడండి, దేవుని స్తోత్రం. యోబు, అవునండి, అది విషయం. యోబును కళ్ళారా, యోబు పక్కింటి వాళ్ళు మనమే అయ్యుండి అదంతా చూసి, యోబుకి ఎదురైన పరిస్థితిని చూసి, మళ్ళా జీవితంలో యోబు పునర్వైభవాన్ని పొందగలడు. పునర్వైభవం మాత్రమే కాదు, రెట్టింపు వైభవాన్ని పొందగలడు. తను పోగొట్టుకున్నది మొత్తం తిరిగి సంపాదించుకుంటాడు. పోగొట్టుకున్నది మాత్రమే సంపాదించుకోవడం కాదు, డబ్బులు సంపాదించుకోగలడు అని కలలోనైనా ఊహిస్తామా? మనం అనుకుంటామా? అనుకోం కదా. యోబు భార్య
ఏ మాత్రమైనా మేము పోగొట్టుకున్నవి మరలా మాకు వస్తాయి అని అనుకుంటే దేవుని దూషించి మరణము కమ్ము, ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా అనే మాట యోబు భార్య అంటదా? అనలేదు. దేవునికి స్తోత్ర. యోబును పలకరించడానికి వచ్చిన జోఫరు, బెల్దదు, ఎలీఫజు అనే తన స్నేహితుడు, తర్వాత ఎలీహు వచ్చాడు. వీళ్ళు యోబును అంత నీచంగా మాట్లాడతారా? యోబు మరలా సర్వైవ్ కాగలడు, మరలా దేవుడు యోబును లేవనెత్తుతాడని అనుకుంటే యోబు స్నేహితులు అంతటి అబాండాలు అతని మీద వేసి ఉండేవాళ్ళ? ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ అందరూ ఇంపాసిబుల్ అనుకున్నది దేవుడు పాసిబుల్ గా చూపించాడు వాళ్ళ కళ్ళు. హల్లెలూయా. అసలు ఏదైనా హోప్ కనబడుతుందా? యోబు మళ్ళీ లేస్తాడు, మళ్ళీ బాగుపడతాడు అనడానికి 1% హోప్ ఏదైనా కనబడుతుందా? 1% హోప్ కదా. పోగొట్టుకున్న ఆరోగ్యం మళ్ళా వస్తుందని కానీ, పోగొట్టుకున్న ఆస్తి తిరిగి వస్తుంది కానీ, పోగొట్టుకున్న బిడ్డలను మరలా తిరిగి సంపాదించుకోగలడని చెప్పడానికి 1% హోప్ కూడా లేదు మన వాటిని చూసే వాళ్ళకి. కానీ యోబుకు ఉంది. యోబు నిరీక్షణ కోల్పోలేదు. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను, ఇదిగో ఆయన చంపినా సరే నేను ఆయన కోసమే కనిపెడుతున్నా. అలా చంపేది చంపేది, నాకు నేను చచ్చిపోను. భార్య తిట్టిందని చచ్చిపోను, ఆస్తి పోయిందని చచ్చిపోను, బిడ్డలు పోయారని నేను చచ్చిపోను. చంపేయాలనుకుంటే చంపినా సరే ప్రాణం పెట్టినోడు ఆయనే, ప్రాణం తీసుకోనుకుంటే ఆయనే తీసుకుంటా. నేను ఆయన కోసమే కనిపెడతాను. హల్లెలూయా. యోబు కన్నా మన కష్టాల్లో మనకి ఎవరండి నిరీక్షణ? యోబు కన్నా మన బాధల్లో ఎవరండి మనకు ఆదరణ? దేవునికి స్తోత్రం. ఎలా బయటపడతాడు? ఒక కారణం చెప్పండి అంటే చెప్పడానికి మన దగ్గర కారణాలేమి లేవు. ఇదిగో ఈ ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి మరలా బయటకు వస్తాడు, ఇదిగో ఇది ఉంది కాబట్టి ఇట్లా వస్తాడు అని చెప్పడానికి ఏమన్నా లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తిమోతికి కష్టం వచ్చిందండి. తిమోతికి ఒక సోర్స్ ఉంది. నేను సంపాదించుకున్న కొంత నేల ఉంది కాబట్టి దాన్ని నమ్ముకుంటే ఆల్మోస్ట్ 80% బయటికి వస్తాను. ఇంకో 20% ఏదో రకంగా మనకు 80% కోసమే తిప్పలు పడ్డామండి. ఈ 20% ఏముంది, ఈజీగా ఏదో చేసుకుని బయటికి వస్తాను. తనకు ఒక హోప్ ఉంది. కానీ అటువంటి హోప్ ఏమైనా ఉందా యోబు దగ్గర? లేదు, హోప్ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోప్లెస్ కండిషన్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను ఉందండి, నాకు కొంత ఏ కారణం చేతలేదు, కొంత రుణాలు ఉన్నాయి. నాకు ఒక సోర్స్ ఉంది. ఇదిగో నాకు ఇంత సైట్ ఉంది, ఇంత సైట్లో అయితే ఈ సైట్లో 1 సెంటు డబ్బులు నాయి కాదనుకుంటే నేను నా అప్పు నుండి బయటికి వస్తాను. లేదా ఇదిగో ఇంత భూమి ఉంది, వ్యవసాయ పొలం, దీనిలో ఇదిగో ఇన్ని సెంట్లు అమ్మితే నేను ఇందులోంచి బయటకు వస్తాను. ఏదో ఉంది కాబట్టి అనుకుంటాను. కానీ యోబు దగ్గర బయటపడటానికి అక్కడ అసలు మార్గం అంటూ ఏమీ లేదు. కానీ ఎంత ఇచ్చాడు దేవుడు? పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండింతల ఆశీర్వాదం. కనుక ప్రియులారా, నువ్వు ఎప్పుడు నీ నిరీక్షణ కోల్పోయే ప్రయత్నం ఎన్నడూ కూడా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే ఇంటి చుట్టూ ప్రాణం తెద్దామని వచ్చిన వాడు కూర్చున్న తర్వాత ఇంకా బతుకుతామని ఎవరన్నా అనుకుంటారా? ఇంట్లో కూర్చున్నవాడు ఎవరన్నా బయటకు వస్తే చాలు వేసేద్దామని కూర్చుంటే దాన్ని కూడా కీర్తనగా రాశాడు. దేవుడి మీద ఎంత నమ్మకం దావీదుకి. దేవా చూడయ్యా, వాడి సంగతి చూడు, ఎట్టొచ్చాడో చూడు, ఎట్లా పుంచుకున్నానో చూడు, వాడి చేతి నుంచి నన్ను విడిపించు, నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు దేవుడు చెప్పుకుంటున్నాడండి. అందుకే దావీదు గొప్పడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఊరకే నా పాపాన్ని బట్టి కాదని ధైర్యంగా చెప్తున్నాడు. 3వ వచనం, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కూడా కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగు చేయబడి ఉన్నారు కదా. కొన్నిసార్లు అండి మనం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనల్ని ఇబ్బంది పెట్టాలనే వాళ్ళు కొంతమంది ఎగరవుతారు. అసలు వాళ్ళ ఊసు కానీ వాళ్ళ ప్రస్తావన కానీ మనకు ఉండనే ఉండదు. అసలు మనం వాళ్ళని ఎవరిని పట్టించుకోం. అసలు వాళ్ళ ఊసే మనకు లేదు, వాళ్ళ ప్రస్తావనే లేదు. కానీ వాడు పనిగట్టుకుని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, పనిగట్టుకుని అమ్ముల పాలు చేసే ప్రయత్నం, పనిగట్టుకుని గేలి చేసే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు. దేవునికి స్తోత్రం కదా. ఇది చాలా విచారకరం. అయ్యా, నా దగ్గర పాపం లేదు, దోషం లేదు, అయినా కానీ బలవంతులైన వాడు నా మీద పోగు చేయబడ్డారయ్యా అని అంటున్నాడు. తర్వాత 4వ వచనం, నా యందు ఏ అక్రమమును లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు.
నన్ను కలుసుకొనుటకై మేలుకొను. వారు వచ్చి నన్ను కలవక ముందే నువ్వు వచ్చి నన్ను కలవయ్యా, నన్ను కలుసుకొనుటకై మేల్కొనుమయ్యా. మేల్కొనుము అనే మాట ఏదో వాడుతున్నాడు, కానీ ఇది పద్య రూపకమైన కీర్తన కాబట్టి మేల్కొనుమని కవితాత్మకంగా పలుకుతున్నాడు. కానీ నిజానికి దేవుడు నిద్రపోతాడా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. దేవుని స్తోత్రం కదా. కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు. నువ్వు నేను హాయిగా నిద్రపోతున్నాను, కానీ నీ కోసం నా కోసం దేవుడు నిద్రపోయేవాడు కాదు. దేవారాత్రులు ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కదా. తర్వాత 5వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. అది పాత నిబంధన కాలం కాబట్టి కీర్తనాకారుడు ఇలా ప్రార్థన చేయడం చెల్లింది. ఈ రోజుల్లో మనం అన్యజనులందరినీ శిక్షించయ్యా అని అనొచ్చా? ఎవరిని కనికరించబాకయ్యా అని ప్రార్థన చేయొచ్చా? చేయకూడదు కదా. అది పాత నిబంధన. ఒక చోట అయితే వాడి దవడ పళ్ళు ఓడగొట్టు, వాడి చెంప పగలగొట్టు అని కూడా ప్రార్థన చేసినట్టున్నాడు దావీదు. పళ్ళు దవడ పళ్ళు ఊడిపోవాలంటాడు, అంత గట్టిగా కొట్టు అంటాడు. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడైనా చేయొచ్చా? పళ్ళు ఓడగొట్టేనైనా చేయొచ్చా? చేయకూడదు. నీ కాలంలో మనం చేయకూడదు. ఆ కాలానికి అది సరిపోయింది. దేవుని స్తోత్రం. ఏమో ప్రసాద్ గారు ఏం చేస్తాడేమో, దేవుడు సాడిసి కొట్టాడంటాడు, ఈడ్చు లాక్కునేటట్టు చేశాడంటాడు. ఇటువంటి పదాలు అంకుల్ గారు పడుతూ ఉంటాడు. దేవుడు చేస్తే చేశాడేమో, కానీ అంకుల్ గారు అట్లా ప్రార్థన చేయలే. దేవుని స్తోత్రం. అంకుల్ గారి పదాలు స్పెషల్గా ఉంటాయి. దేవుడు కొట్టాడంటే ఇక లేకపోంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, పగ తీర్చుట నా పని, అంటే నీ పని కాదండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను. నీ పని ఏంటి? నీ శత్రువు ఆకలి కొనుంటే ఆహారం పెట్టు, దప్పికొనుంటే దాకం ఇవ్వు అని చెప్తాడు కదా. కనుక మనం ఎవరి నాశనాన్ని కోరుకునే వాళ్ళంగా ఉండకూడదండి. ఒకవేళ ఎవరైనా పాడైపోతే బాగుండు, వాళ్ళు నష్టపోతే బాగుండు, వాళ్ళు నవ్వుల పాలైతే బాగుండు అని ఎవరైనా మనస్సులో లోపలైనా అనుకున్నారంటే అదంతా నేను ఎత్తి మీదకి వచ్చేస్తాను. నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ నువ్వు మాత్రం వాళ్ళ నాశనం కోరుకోకూడదు. నువ్వు నవ్వులు పాలవ్వాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ వారు నవ్వులు పాలవ్వాలని నువ్వు అనుకోకూడదు. నువ్వు నష్టపోవాలని మనసా వాచ కర్మన కోరుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, నష్టపరిచే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండొచ్చు కాక వాళ్ళు, కానీ నువ్వు మాత్రం వాళ్ళ నష్టాన్ని కోరుకోకూడదు. మనం కోరుకోకూడదు. మనం దైవికమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుడు లేస్తాడు నీ పక్షాన. నిన్ను నవ్వులు పాలు చేయాలనుకున్న వాళ్ళు నవ్వులు పాలు అయిపోతారు. నిన్ను నష్టపరచాలనుకున్న వాళ్ళు నష్టం. కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు, మా తెలివి గొప్పది, మా ధనం గొప్పది, మాకున్న పలుకుబడి గొప్పది, ఎవరు మేమున్న పొజిషన్ నుంచి మమ్మల్ని కదిలిచ్చేవాళ్ళు ఎవరు అని చాలా మంది అతిశయిస్తారు. ఎందుకంటే మేము బిగుసుకుపోయాం, మార్కెట్లో బిగుసుకుపోయాం, సమాజంలో స్థితిగతుల్లో బిగుసుకుపోయాం. కనుక ఎదుటి వాళ్ళని అసలు మనుషులుగానే చూడని స్థితిలో ఉన్నారు. ఓ సంగతి తెలుసా, దేవుడు తలంచాడంటే ఇక భూమి మీద అడ్రస్సే ఉండదు కదా. దేవుని స్తోత్రం. చాలా మంది స్థిరులను అనుకుని కనబడకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక నేను నా మాటలు ముగించేస్తున్నాను. ముగించే ముందు అంటే కీర్తన అయితే కంప్లీట్ అవ్వలేదు కనుక ప్రతి కీర్తనలోనే ఏదో కొద్ది విషయాలు మాత్రం మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను అంటున్నాను, మేము స్థిరులము అనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు లేక కాదు, అధికారం లేక కాదు, ఆరోగ్యం లేక కూడా కాదు. దేవుడు తీసేయాలనుకుంటే ఆపే శక్తి ఎవరికి కూడా లేదు. కొంతమంది అనుకుంటారు మేము ఏమైనా చేయగలం అనుకుంటారు, ఏమీ చేయలేదు. వాళ్ళు అసలు అడ్రస్సే ఉంటారు. దేవుని స్తోత్రం. కనుక మనం మాత్రం ఎవరి వైపు చూడాలి? దావీదులాగా దేవుని వైపు చూడాలి, దేవునికే మొరపెట్టాలి. మనకున్న ఏకైక ఆశ దేవుడే, మనకున్న ఏకైక ఆధారం దేవుడే. ఒకవేళ మనల్ని వెంటాడే పరిస్థితులు ఏమైనా, శత్రువులాగా వెంటాడుతున్న సమస్యలు ఏమంటే వాటితో డీల్ చేసేది దేవుడే. నీ పక్షాన నా పక్షాన దేవుడే డీల్ చేస్తాడు, దేవుడే సమస్తాన్ని సరి చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. టీచర్ గారు ప్రార్థన చేస్తారు.